Hi friends, welcome to my channel Learn with me. Today I want to tell you about a machine learning project. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే యూజ్డ్ కార్ ప్రిడిక్షన్. అంటే సెకండ్ హ్యాండ్ కార్ని మనం కొనాలనుకుంటే అయితే మనం కార్ మెకానిక్ దగ్గర కన్నా వెళ్ళి కార్ కండిషన్ సిచ్యువేషన్ తెలుసుకుంటాం. లేకపోతే కార్ ఓనర్ చెప్పిన ప్రైస్కి 20% 10% తగ్గించి కార్ కొనుక్కుంటాం. కానీ కార్ యాక్చువల్ ప్రైస్ కానీ ఫెయిర్ ప్రైస్ కానీ మనకు తెలీదు. సో ఆ ఫెయిర్ ప్రైస్ తెలుసుకోవడం కోసమే ఈ మోడల్ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ యూజ్ చేసి ప్రిపేర్ చేశాను. ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ అంటే ఇది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథం యూజ్డ్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాగింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే బ్యాగింగ్ టెక్నిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ని సింగిల్ యూనిట్ కింద కన్వర్ట్ చేసి బెస్ట్ యాక్యురసీ అవుట్పుట్ని ఇస్తుంది. సో అదే బ్యాగింగ్ టెక్నిక్లో వన్ ఆఫ్ ద టైప్ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్. సో నెక్స్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఐడెంటిఫైయింగ్ మిస్సింగ్ వాల్యూస్, అన్నెసెసరీ కాలమ్స్, కార్ ఏజ్, డ్రాప్ అన్నెసెసరీ కాలమ్. దీని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కోడింగ్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిలింగ్ కేటగిరికల్ వేరియబుల్. టెస్ట్ డేటాని న్యూమరిక్ టైప్లోకి మార్చడానికి ఈ 3 మెథడ్స్ వాడతాం. నెక్స్ట్ ఫీచర్ స్కేలింగ్. మన ఇచ్చిన డేటా సెట్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి ఒక ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, డిపెండెంట్ వేరియబుల్స్ని వై వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే స్ప్లిట్ చేసుకోవడం కోసం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ యూస్ చేసి వాటిని స్ప్లిట్ చేసుకుంటే ఆ డేటాని మన ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ వాడి ఆ మోడల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ లాస్ట్లో వచ్చేసి R2 స్కోర్ని ఎందుకు వాడతామంటే మన మోడల్ యొక్క యాక్యురసీని ప్రిడిక్ట్ చేయడం కోసం R2 స్కోర్ని వాడతాం. దట్స్ ఇట్. లెట్స్ ఇంప్లిమెంట్ ది కోడ్. ఫస్ట్ మనం రిక్వైర్డ్ లైబ్రరీస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసి పెట్టుకోవాలి. NumPy, Pandas, Matplotlib అండ్ Seaborn. ఆ తర్వాత Pandas లైబ్రరీ యూజ్ చేసి డేటా సెట్ని లోడ్ చేసుకోవాలి. ఎలా అంటే అది డేటా సెట్ ఈక్వల్ టు pd.read csv. సో సక్సెస్ఫుల్గా మన డేటా సెట్ రీడ్ అయిందో లేదో తెలుసుకోవడానికి హెడ్ని ప్రింట్ చేసుకుందాం. డేటా సెట్ డాట్ హెడ్. సక్సెస్ఫుల్గా మన డేటా సెట్ ప్రింట్ అయింది. సో ఇవన్నీ కాలమ్స్, ఇవన్నీ రోస్. మన డేటా సెట్ షేప్ తెలుసుకున్నాం. డేటా సెట్ డాట్ షేప్. 301 రోస్, 9 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ తెలుసుకుందాం. సో ఇవన్నీ మన కాలమ్స్. కార్ నేమ్. అసలు మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్కి కొనాలనుకున్న వాళ్ళకి ఫెయిర్ ప్రైస్ ప్రిడిక్ట్ చేసి పెట్టడం. అంటే ఆ రేటుకి ఆ కార్ కొనొచ్చా లేదా అని మన మోడల్ చెప్తుంది. అలా మనం డిజైన్ చేయాలి. సో దాని తగ్గట్టు డేటా సెట్ తీసుకున్నాం. ఇవన్నీ మన డేటా సెట్లో ఉన్న కాలమ్స్. కార్ నేమ్ అంటే ఆ కార్ యొక్క పేరు, ఇయర్ అంటే అది ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, సెల్లింగ్ ప్రైస్, అది ఎంతకు అమ్మాలనుకుంటున్నారు, ప్రజెంట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఆ కార్ కండిషన్కి ఉన్న ప్రైస్ ఎంత, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఫ్యూయల్ టైప్ పెట్రోలా డీజిలా లేకపోతే ఎలక్ట్రికా, సెల్లర్ టైప్ మీన్స్ డీలరు లేకపోతే ఓనర్ కానీ, ట్రాన్స్మిషన్ అంటే మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్గా మాన్యువల్ అని, ఓనర్ అంటే ఏ ఓనర్, ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్. ఇవి మన కాలమ్స్. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ గురించి డీటెయిల్గా విజువలైజ్ చేద్దాం. డేటా సెట్ డాట్ info. సో మన 8 9 కాలమ్స్లోనూ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ ఉన్న కాలమ్స్ ఉన్నాయి, ఇంటూ ఫ్లోట్ డేటా టైప్స్ ఉన్న కాలమ్స్ ఉన్నాయి. సో మన మిషన్ లెర్నింగ్ ఎప్పుడైనా మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసే ముందు మిషన్ లెర్నింగ్ ఓన్లీ న్యూమరిక్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ టైప్ ఉన్న లాంగ్వేజ్ అర్థం కాదు. సో వాటిని కూడా మనం న్యూమరిక్లోకి మార్చుకోవాలి. సెట్ డాట్ డిస్క్రైబ్.
సో మన కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం వాల్యూస్ని ప్రింట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్. మన డేటా సెట్లో నల్ వాల్యూస్ ఉండొచ్చు, ఆ నల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రీ ప్రాసెస్ అంటే క్లీనింగ్ చేయాలి మన డేటా సెట్ని. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నల్ వాల్యూస్ ఉన్నాయో లేదో కనుక్కోవాలి. డేటా సెట్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్. సో మన డేటా సెట్లో నల్ వాల్యూస్ అని ఏ కాలంలో లేవు. ఒకవేళ నల్ వాల్యూస్ ఉంటే ఇక్కడ 0 ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ కాలంలో ఆ నెంబర్ రీప్లేస్ అవుతుంది. ఇన్ కేస్ నల్ వాల్యూస్ కానీ మన డేటా సెట్లో ఉంటే మనం ఇంప్యూటర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుండి స్ట్రాటజీ ఈక్వల్ టు మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ ఇవ్వాలి. సో అది ఏం చేస్తుందంటే నల్ వాల్యూస్, నాన్ వాల్యూస్ ప్లేస్లో ఈ మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ మన డేటా సెట్ని చూస్తే డేటా సెట్లో అన్నెసెసరీ కాలమ్స్ కూడా ఉన్నాయి, అవసరం లేనివి. వాటిని రిమూవ్ చేద్దాం. అది ఎలా అంటే డేటా సెట్ ఈక్వల్ టు డేటా సెట్ డాట్ డ్రాప్ కాలమ్స్ ఈక్వల్ టు Ctrl+C. మనకి కార్ నేమ్ అవసరం లేదు, సో దాన్ని నేను రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ అవ్విందో లేదో తెలుసుకోవడానికి హెడ్ని ప్రింట్ చేసుకుంటా. డేటా సెట్ డాట్ హెడ్. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా నా కార్ నేమ్ కాలము డ్రాప్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా అన్నెసెసరీ కాలమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇయర్ ఏమో ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది చెప్తుంది. సో మనం ఈ ఇయర్ని ఇంకా మోడిఫై చేద్దాం. ఎలా అంటే అది డేటా సెట్ కరెంట్ ఇయర్. సో నేను ఇక్కడ కరెంట్ ఇయర్ అనే ఎక్స్ట్రా కాలమ్ని క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ లాస్ట్లో కరెంట్ ఇయర్ అనే కాలం క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది అన్న టైం ఉంది మన దగ్గర, కరెంట్ ఇయర్ ఉంది. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే కార్ యొక్క ఏజ్ వస్తుంది. కార్ యొక్క ఏజ్ కాలం నుంచి ఈ రెండింటిని డిలీట్ చేయొచ్చు. సో డేటా సెట్ ఇయర్స్ ఓల్డ్ డేటా సెట్ కరెంట్ ఇయర్ మైనస్ డేటా సెట్ Ctrl+C Ctrl+V. సెట్ డాట్ హెడ్. సో ఇక్కడ కార్ యొక్క ఏజ్ అనేది వచ్చింది ఎక్స్ట్రా కాలం. సో ఇంకా మన కరెంట్ ఇయర్ అవసరం లేదు కాబట్టి వీటిని డ్రాప్ చేసుకుంటాం. డేటా సెట్ ఈక్వల్ టు డేటా సెట్ డాట్ డ్రాప్ కాలమ్స్ ఈక్వల్ టు సో ఇక్కడ సక్సెస్ఫుల్గా డ్రాప్ అయినాయి కరెంట్ ఇయర్. సో ప్రీ ప్రాసెసింగ్లో 2 స్టెప్స్ అయినాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్యూయల్ టైప్, సెల్లర్ టైప్, ట్రాన్స్మిషన్స్ ఈ 3 కూడా స్ట్రింగ్ టైప్లో ఉన్నాయి, అంటే టెస్ట్లో ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ మోడల్ టెస్ట్ని తీసుకోదు, ఓన్లీ న్యూమరికల్ డేటా.
సో మనం ఏం చేయాలంటే ఈ మూడింటిని కూడా డేటాలోకి మార్చాలి, న్యూమరికల్ డేటాలోకి మార్చాలి. అలా మార్చడానికి మన దగ్గర చాలా వేస్ ఉన్నాయి. మన హాట్ ఎన్కోడర్, కాలమ్ ట్రాన్స్ఫర్స్, డూమీస్ మెథడ్. సో ఇక్కడైతే మనం డూమీస్ మెథడ్ వాడదాం ఈజీగా అయిపోవడం కోసం. అంతకన్నా ముందు ఈ డేటా సెట్లో ఎన్ని స్ట్రింగ్ టైప్ కాలమ్స్ ఉన్నాయో అన్నది సెలెక్ట్ చేయాలి. సో దానికోసం డేటాసెట్ డాట్ సెలెక్ట్ d types include equal to ఆబ్జెక్ట్. సో మొత్తం మనకి 3 ఉన్నాయి, ఫ్యూయల్ టైప్, సెల్లర్ టైప్, ట్రాన్స్మిషన్. సో వీటిని మనం న్యూమరికల్లోకి మారుద్దాం డూమీస్ మెథడ్ వాడి. డేటాసెట్ ఈక్వల్ టు pd డాట్ గెట్ డూమీస్, డేటా ఈక్వల్ టు డేటాసెట్ డ్రాప్ అండర్ ఫస్ట్ ట్రూ. సక్సెస్ఫుల్గా మనం డూమీస్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసాం, ప్రింట్ చేసుకున్నాం. డేటాసెట్ డాట్ హెడ్. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ టైప్ పెట్రోల్, సెల్లర్ టైప్ ట్రూ ఆర్ ఫాల్స్లోకి వచ్చినాయి. ఫాల్స్ అంటే 1, ట్రూ అంటే 0. సో దాన్ని బట్టి మనం మన మెషిన్ లెర్నింగ్ మోడల్ ఐడెంటిఫై చేస్తుంది. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ని, సో ఇవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ ఒకటి డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నింటిని ఒక వేరియబుల్లో, డిపెండెంట్ వేరియబుల్ అన్నింటిని ఒక వేరియబుల్లో క్రియేట్ చేద్దాం. x ఈక్వల్ టు డేటాసెట్ డాట్ డ్రాప్ columns ఈక్వల్ టు జస్ట్ మనకి ఇది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి ఇది ఒకటి డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. చూద్దాం. సో ఇక్కడ ఇండెంటేషన్ మిస్టేక్ వచ్చింది. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్ని ఎక్స్లో స్టోర్ చేసుకున్నాం, ఇప్పుడు డిపెండెంట్ వేరియబుల్ని కూడా వైలో స్టోర్ చేసుకున్నాం. సో డిపెండెంట్ వేరియబుల్స్ ఓన్లీ వచ్చేసి సెల్లింగ్ ప్రైజే కాబట్టి అదొకటి స్టోర్ చేసుకుంటే సరిపోద్ది. కంట్రోల్ సి. మన ఇండిపెండెంట్ వేరియబుల్ చూద్దాం. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇవన్నీ, ఇందులో సెల్లింగ్ ప్రైస్ లేదు. ఇప్పుడు మనం వైని కూడా ప్రింట్ చేసుకున్నాం, డిపెండెంట్ వేరియబుల్. సెల్లింగ్ ప్రైస్ ఓన్లీ డిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చి మనం స్ప్లిట్ చేసుకుందాం. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ యూస్ చేసి ట్రైనింగ్ డేటాని 80% కింద, టెస్టింగ్ డేటాని 20% కింద డివైడ్ చేసుకుందాం. సో అలా ఎంత చేయాలంటే మన మెయిన్ మోడల్ ర్యాండమ్ రికర్షన్ కాబట్టి దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ముందుగానే డివైడ్ చేసి పెట్టుకోవాలి. సో దానికోసం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ వాడతాం. ఇంప్లిమెంట్ చేద్దాం. ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో x train x test y train y test equal train test split. మన ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ xy ని ఇక్కడ పాస్ చేయాలి. సో ఇక్కడ
టెస్ట్ సైజ్ ఈక్వల్ టు 0.2. దాని అర్థం ఏంటంటే మన టెస్ట్ డేటా సెట్ 20% ఆక్యుపై చేసింది, ట్రైనింగ్ డేటా సెట్ 80% ఆక్యుపై చేసింది. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. సో ఇక్కడ మనం 0 పెట్టాలి. పెట్టాం. సో సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేసాం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ని. ఒకసారి మన ట్రైన్ షేప్ ఒక ఇంపోర్ట్ చేసుకుందాం. ట్రైన్ డాట్ షేప్ 80% ఆఫ్ డేటా ట్రైన్లో ఉంది. 310 రోస్కి 240 రోస్ 8 కాలమ్స్ ట్రైన్లో ఉన్నాయి. మిగిలిన 20% ఆఫ్ డేటా టెస్ట్లో ఉండాలి. test డాట్ షేప్ రిమైనింగ్ 20% ఆఫ్ డేటా సెట్ టెస్ట్లో ఉంది. సో ఇప్పుడు మన ర్యాండమ్ ఫారెస్ట్ రిగర్షన్ మోడల్ని యూస్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం ఫైనల్ కోడ్. ర్యాండమ్ ఫారెస్ట్ రిగర్షన్ అనేది ఒక బ్యాగింగ్ టెక్నిక్. ఈ బ్యాగింగ్ టెక్నిక్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని యూస్ చేసి డెసిషన్ ట్రీస్తో బిల్డ్ చేసుకుంటే ఫైనల్ యాక్యురసీ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఫ్రమ్ sklearn డాట్ ఎన్సెంబుల్స్. ఎన్సెంబుల్ ఎందుకు వాడామంటే ఎన్సెంబుల్లోనే బ్యాగింగ్ టెక్నిక్ ఉంటుంది, బ్యాగింగ్ టెక్నిక్లో ర్యాండమ్ ఫారెస్ట్ రిగర్షన్ ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ ఎన్సెంబుల్ వాడాం. ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్. ఆ తర్వాత మన R2 స్కోర్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మన మోడల్లో ఎంత యాక్యురసీతో పర్ఫార్మెన్స్ అవుతుందో లేదో చెప్పేది మనకి R2 స్కోరే. దానికోసం ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ R2 స్కోర్. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం రిగ్రెసర్ అని. దాంట్లో మనం ర్యాండమ్ ఫారెస్ట్ని ఇంక్లూడ్ చేద్దాం. సో ఇప్పుడు ఫిట్ చేద్దాం మన రిగ్రెసర్ని. ట్రైన్ మన దగ్గర ట్రైనింగ్ డేటా టెస్ట్ ఉన్న డేటా ఉన్నాయి కాబట్టి దానికి ఫిట్ చేద్దాం. రిగ్రెసర్ డాట్ ఫిట్ ట్రైన్ ట్రైనింగ్ డేటా ఫిట్ చేద్దాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఒకసారి మనం మన టెస్ట్లో ఉన్న సెల్లింగ్ ప్రైస్ ప్రొడక్ట్స్ వేరియబుల్స్కి ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో చెక్ చేసి చూద్దాం. దానికోసం PRED అనే ఒక వేరియబుల్ తీసుకుని రిగ్రెసర్ డాట్ ప్రిడిక్ట్ టెస్ట్. సో మన సెల్లింగ్ ప్రైస్లో ఉన్న 20% డేటా సెట్ టెస్ట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి వాటిలన్నింటినీ ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ ఇవి. సో దీన్ని మనం కంపేర్ చేసుకుంటే మనం ప్రిడిక్ట్ చేసింది ఇది, యాక్చువల్గా ఉన్న వాల్యూ అది. సో అలా కంపేర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనమే సొంతంగా డేటా పాయింట్ ఇచ్చి ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో చెక్ చేద్దాం. దానికోసం నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. సింగిల్ ఈక్వల్ టు ఒక కార్ తీసుకుందాం. ఆ కార్ కాస్ట్ 8,50,000 అనుకుందాం. అది ఒక 43,000 కిలోమీటర్స్ తిరిగింది అనుకుందాం. సో నెక్స్ట్ ఒకసారి డేటా సెట్ చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఓనరు 0 ఓనర్స్, ఒక 6 years ఏజ్ అనుకుందాం కార్కి. ఇంకా డీజిల్ టైప్, నెక్స్ట్
false equal to fuel type and seller type. ఇది వచ్చేసి సెల్లర్ టైప్ మీన్స్ ఆటోమేటిక్గా మాన్యువల్ అండి. లాస్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్, ఇది కూడా ట్రూ మాన్యువల్. సో ఇది మనం కొత్తగా ఇచ్చిన డేటా పాయింట్స్. సో దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో చెక్ చేసి చూద్దాం. దానికోసం రిగ్రెసర్ డాట్ predict సింగిల్. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 8,50,000 ఇచ్చాం, కానీ మనం ప్రిడిక్ట్ చేసింది మాత్రం 6,89,000. సో దగ్గరగానే ప్రిడిక్ట్ చేసింది. 4,300 కిలోమీటర్స్ తిరిగిన కార్కి నాకు తెలిసి 6 years అన్నిటికి బాగానే ప్రిడిక్ట్ చేసింది. సో ఎలా ప్రిడిక్ట్ చేసిందో యాక్యురసీ తెలుసుకోవడానికి R2 స్కోర్ని ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని చెక్ చేద్దాం. R2 స్కోర్ టెస్ట్ డేటా ఇంక్లూడ్ చేయాలి. టెస్ట్ ఈ టెస్ట్ డేటాలో ఉన్న వాల్యూస్కి మనం ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ని కంపేర్ చేసుకుంటే మనది ఎలా ప్రిడిక్ట్ చేసిందో దాని యాక్యురసీ ఇస్తుంది. సో మన యాక్యురసీ వచ్చేసి 95%తో మన మోడల్ ప్రిడిక్ట్ చేస్తుంది సెకండ్ హ్యాండ్ కార్స్ని. సో ఇది ఓవరాల్. థ్యాంక్ యూ.